అండి ఈరోజు మా చెట్టుని అయితే వంకాయలు కాసినాయండి. ఈ చెట్టు కాయలతో మనం అయితే ఇప్పుడు గుత్తి వంకాయ చేస్తానండి. గుత్తి వంకాయ అంటే ఉల్లిపాయ లేకుండా చేస్తాను. చూడండి ఎలా చేస్తాను. కొద్దిగా పల్లీలు, కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, మొగ్గ, చెక్క, ఈ మసాలాన్ని వేసుకున్నాం కదండి. ఇవన్నీ బాగా వేసేసుకుని మిక్సీ పట్టుకోవాలి. టేస్ట్ సరిపడ్డ కారం, ఉప్పు వేసేసుకుని ఇలా మిక్సీ పట్టుకోవాలి. మనం ఆడుకున్న పేస్ట్ అయితే ఇందులో పెట్టేసుకోవాలండి. పొడి అన్నీ వేసేసుకుందాం. వంకాయ ఎలా వేసేసుకోవాలి. నాకు ఇంకా పొడి మిగిలింది. దీని లాస్ట్లో చూద్దాం. సంగతి ఇలా మూత పెట్టేసుకోవాలి. దీన్ని మగ్గనిస్తాం బాగా. ఆ జాగ్రత్తగా కూడా తిప్పుకుంటూ ఉండాలండి. ఇంట్లో కరిగేసింది. ఈ లోపల మసాలా ఇడిపోకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందా పక్కన పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకోవచ్చు. ఇంకా ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూసారుగా, ఉల్లిపాయ లేకుండా కార్తీక మాసంలో కూడా ఎలా వండుకోవచ్చు. ఉల్లిపాయ అసలు వేయలేదు ఇందులో. ఓకేనండి, మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ లైక్ చేయండి. ఓకేనండి, బాయ్ బాయ్.